Dear students, welcome to Trinasar classroom. ఈ రోజు నేను మీకు కాంప్లెక్స్ నంబర్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ కాంప్లెక్స్ నంబర్స్ కాన్సెప్ట్ ఐపీఈలో 2+2+4 మార్క్స్ ఉంటాయి, దీని నుంచి వస్తున్నాయి. అలాగే జేఈ మెయిన్స్ అలా ఎంసెట్ కి దీని నుంచి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ మార్క్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలా జాగ్రత్తగా కేర్గా చూడండి. ఇంతకుముందు చెప్పినట్టే స్లో లెర్నర్స్ కి ఫాస్ట్ లెర్నర్స్ కి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫాలో. అవర్ కాన్సెప్ట్ ఈస్ కాంప్లెక్స్ నంబర్స్. కాంప్లెక్స్ నంబర్స్ మార్క్స్ 2+2+4 in IP. అయితే వాట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్? ఫస్ట్ ఇక్కడికి వద్దాం. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒక నెంబర్. దానికంటే ముందు నెంబర్ అన్నాం కాబట్టి నెంబర్ సంబంధించిన అన్ని విషయాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. యూజువల్గా మనకి ఇప్పటి వరకు తెలుసుకున్న నెంబర్స్ ఏమైనా ఉన్నాయంటే కంప్లీట్గా తెలిసినవి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ మీకు చాలా స్పష్టంగా తెలిసిన విషయాలు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. నంబర్ సిస్టమ్ మొత్తం అన్ని ఈవెన్ కాంప్లెక్స్ నెంబర్స్, మనం రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్ని తీసుకొని ఉంటే వచ్చేటువంటి సిస్టమ్, ఈ రెండు యూనియన్ చేస్తే వచ్చేది రియల్ నెంబర్ సిస్టమ్ అని మనకు తెలుసు. అట్లాగే ఇందులో ఇర్రేషనల్ నెంబర్స్ మాట్లాడేసరికి సాధారణంగా ఫస్ట్ నంబర్ ద పైథాగరస్ నంబర్, పైథాగరస్ నంబర్ ఎవరు అంటే ఈ స్క్వేర్ రూట్. సాధారణంగా ఈ స్క్వేర్ రూట్ ని పైథాగరస్ నెంబర్ అని పిలుస్తారు. బేసిక్ గా మనకు అది హిస్టరీ సంబంధించినటువంటి విషయం, చాలా మంచి పాయింట్ కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ చేశాను మీకు. పైథాగరస్ నెంబర్ ఈజ్ రూట్. ఓకే, రూట్ 2 అంటే ఇస్ ఏ నాట్ an irrational number, it's an irrational number. It is an irrational number. యూజువల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ exist means exist when a is positive. A is positive. What happened when a is negative? What happened? When a is negative, what happened? We don't know. We know very clear. What about square root of -4? What about square root of -9? What about square root of -16? What about square root of -2? What about square root of -3? What about -5? We don't know. So what about this one? And it is easily write it square root of -1 and square root of 4 and square root of -1 and square root of 9 and square root of -1 and square root of 16 and square root of -1 and square root of 2 and square root of -1 and square root of 3 and square root of -1 into square root of 5. And here we may observe this one. This is square root of -1. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అనేది ఇక్కడ మనకు అన్నింటిలో కనిపిస్తూ ఉన్నటువంటి విషయం. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ని ఏమంటారు అనేది తెలుసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ని మనకి కార్డానో అనేటువంటి ఇటాలియన్ మ్యాథమెటిషియన్, దీన్ని యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. దీని తర్వాత హామిల్టన్, తర్వాత యూలర్, ఇంకా ఆర్గాన్ ఇలాంటి కొంతమంది మ్యాథమెటిషియన్స్
దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇందులో కార్డానో ఈ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అనేటువంటి విషయాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. దాని తర్వాత హామిల్టన్ అనేవాళ్ళు దీని గురించి ఇంకా కొంచెం స్టడీస్ చేసి చాలా చక్కగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాట్ అబౌట్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1? స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అనేది ఏంటి? అది మనకి ఇండిటర్మినెంట్, మనకు తెలియదు. అది ఏంటో తెలియని పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు మ్యాథమెటిషియన్ దీనికి ఏమని పేరు పెట్టారంటే ఐ అని రాశారన్నమాట. ఐ అంటే ఇమేజినరీ యూనిట్. ఇమేజినరీ యూనిట్. దిస్ ఇస్ ఇమేజినరీ యూనిట్. అలాగే మనకి ఈ ఇమేజినరీ యూనిట్ అనేది సింబల్. ఇట్ ఈస్ జస్ట్ ఏ సింబల్ టు డినోట్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఈక్వల్ టు is I. That's why from it when I write it I equal to square root of -1, I square equal to -1, and I cube equal to very clearly -I, and I power 4 equal to +1 because of I square into I square into I square to be equal to -1 into -1. Hence we get this one. It's very clear idea we get. And from this one we may write I power 4 multiple 4n. I power 4n is equal to absolutely I power 4 equal to this one. I power 4n plus 1 is equal to I. We may consider it. I power 4n plus 2, it may be write as -1, and I power 4n plus 3, it may be written as -I, like this. And what about I power 4n plus 4? 4n plus 4 become again the multiple. 4n plus 4 common this, 4 into n plus 1. It come into this form also again. So I power 4n plus 1, 4n plus 2, 4n plus 3 become again this 4. Again repeats. It repeats again and again. Okay, this is the history of I. Here I means imaginary unit. It is equal to square root -1. Iota. It is come from a word, Italian word iota. Maybe I am not sure Italian word or Latin word. I means iota. It comes from iota. Iota means ఊహా, ఇమేజినరీ అని ఆ వర్డ్ నుంచి వచ్చింది అయోటా అనేది. దీనికి హామిల్టన్ అని ఆయన దీన్ని తీసుకున్న హామిల్టన్, తర్వాత యూలర్ అనే ఇంకా స్పెషల్గా దీన్ని వర్క్ చేశారు. ఆర్గాన్ ఇలాంటి వాళ్ళు చేశారు. హామిల్టన్ అయితే ఎస్పెషల్లీ ఏం చేశారంటే, హామిల్టన్ గురించి ఎందుకు ఎక్కువ చెప్పాల్సి వస్తుందంటే ఆయన దీన్ని బాగా విరివిగా యూజ్ చేసి దీన్ని డెవలప్ చేశారని చెప్పొచ్చు. ఓకే, మన దగ్గర మనకు చాలా నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఈ రియల్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే రియల్ నెంబర్స్ లో మైనస్ ఇక్కడ నుంచి అండ్ సో ఆన్ ఇట్లా మనం తీసుకున్నట్లయితే -3 అండ్ -3 -2.9 and so on -2 and so -1.5 and so on -1 and so on 0 -0.5 and so on 0 and so on 0.5 and so on 1 and so on √2 √3 √5 and so ఇలా మనకి చాలా నెంబర్లు వస్తూ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఇంటిజర్స్ ఉన్నాయి, తర్వాత రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటిజర్స్ ఉన్నాయి, రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ రేషనల్ నెంబర్స్, నెగిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి, ఆ తర్వాత పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి, అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. అన్ని రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ టుగెదర్ రియల్ నెంబర్స్ అవుతుంది. ఇవన్నీ కూడా రియల్ నెంబర్ సిస్టమ్. అయితే ఈ రియల్ నెంబర్ సిస్టమ్ ఉన్న ప్రతి నెంబర్, ఫర్ సపోజ్ ఒక √4 తీసుకున్నట్లయితే -4 అనేది ఒక రియల్ నెంబరే కావచ్చు, నెగిటివ్ రియల్ నెంబర్, దానికి స్క్వేర్ రూట్ వాల్యూ ఇది మనం ఎలా రాయొచ్చు, √1 into √4 అని రాస్తాం. √1 అనేది ఇమేజినరీ యూనిట్ గా మనం తీసుకున్నట్లయితే I ఇంటూ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇలా అవుతుంది. అంటే 2 into I ప్రొడక్ట్ అనేది మనకి ఇక్కడ
కన్ఫైన్ ఏం జరిగింది అనమాట. ఇక్కడ ప్రొడక్ట్ అనేది కన్ఫర్మబుల్ గా కనిపించింది. స్క్వేర్ రూట్ ఆఫ్ -4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ రియల్ నెంబర్స్ ఈక్వల్ టు 2 ఇంటూ సమ్ ఇమేజినరీ అనే కాన్సెప్ట్ మనకు కనిపించింది. అంటే రియల్ నెంబర్ ఇంటూ ఇమేజినరీ యూనిట్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రియల్ నెంబర్ ఇంటూ ఇమేజినరీ అంటే రియల్ నెంబర్స్ ప్రతి రియల్ నెంబర్ ని కూడా ఒకవేళ ఐతో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు కొత్త నెంబర్ సిస్టమ్ కనిపిస్తుంది అనే విషయాన్ని హామిల్టన్ ఈ విషయాన్ని ఇంట్రడ్యూస్ చేశాడన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు అన్నమాట. ఆయన దాన్ని బాగా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఆయన ఏమని చెప్తాడంటే సాధారణంగా నెంబర్ సిస్టమ్స్ అనేవి మనకి నెంబర్ సిస్టమ్ అన్ని కూడా రియల్ నెంబర్ సిస్టమ్ అంతా కూడా మన ఆర్యభట్ట దాన్ని ఇన్వెంట్ చేశారు. దాని నుంచి హామిల్టన్ ఏం చేశాడంటే ఇప్పుడు దీనికి జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే ఇలా తీసుకున్నప్పుడు ఈ హారిజాంటల్ గా తీసుకున్న ఈ లైన్ ని మనం రియల్ లైన్ అనుకుంటే ఇది ఆరిజిన్ గా తీసుకుంటే కరెక్ట్ గా 1 యూనిట్ డిస్టెన్స్ లో ఇంటిజర్స్ అన్ని రాస్తే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఇంటిజర్స్ రాసినట్లయితే కంటిన్యూగా మనం దీన్ని -∞ వరకు అని అనుకుంటే ఇది +∞ వరకు అని తీసుకుంటే ఈ విధంగా మనకు కనిపిస్తున్నదంతా రియల్ నెంబర్ సిస్టమ్ గా మనం భావించినట్లయితే హామిల్టన్ ఏం చేశాడంటే వెర్టికల్ లైన్ గా వెర్టికల్ లైన్ మనం తీసుకోవడం జరిగింది. ఈ వెర్టికల్ లైన్ మీద సేమ్ ఇదే పద్ధతిలో ఆరిజిన్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్ లో ఇక్కడ మనం తీసుకునేది I అని, ఇది 2I అని, ఇది 3I అని, ఇది 4I అని, అలాగే క్రింద నెగిటివ్ y యాక్సిస్ వైపు అంటే ఇది కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది -∞ అని చెప్పొచ్చు, ఇది +∞ అని చెప్పొచ్చు. ఇలా -I అని, అలాగే -2I అని, అలాగే -3I అని ఇలా మనకి ఈ నంబర్స్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకు ఇలా తీసుకోవడం వలన ఇది పాజిటివ్ యాక్సిస్ y యాక్సిస్ మీద ఇమేజినరీ నెంబర్స్ ని, అలాగే x యాక్సిస్ పైన హారిజాంటల్ లైన్ మీద x యాక్సిస్ మీద రియల్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఇది రియల్ లైన్ అవుతుంది, ఇది ఇమేజినరీ లైన్ అవుతుంది. లైన్ మాత్రం హామిల్టన్ మాత్రం దీన్ని కనిపెట్టడం అనేది జరిగింది, దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ రెండింటినీ బేస్ చేసుకుని ఆర్గాన్ ఈ లైన్ కనిపెట్టింది ఎవరమ్మా? హామిల్టన్ కనిపెట్టాడు. ఈ మొత్తం ప్లేన్ గురించి ఇంకా ఎక్కువ వర్కౌట్ చేసినటువంటి వ్యక్తి ఆర్గాన్. అనేటువంటి వ్యక్తి అది మ్యాథమెటిషియన్. ఈ మొత్తం దీని గురించి ఈ రెండింటిని ఈ రియల్ లైన్ ని అండ్ ఇమేజినరీ లైన్ ని రెండింటినీ కూడా తీసుకుని చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ చాలా చక్కగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎలా అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక రియల్ నెంబర్ తీసుకున్నాడు. దీని మీద ఏదైనా రియల్ నెంబర్ మనం x అనుకున్నట్లయితే దీని మీద ఏదైనా రియల్ నెంబర్ y అనుకుంటే అది ఇమేజినరీ నెంబర్ గా iy అవుతుంది. ఈ రెండింటిని కాంబినేషన్ గా తీసుకున్నట్లయితే x + iy కాంబినేషన్, x + i రియల్ నెంబర్ ప్లస్ ఇమేజినరీ నెంబర్ టుగెదర్ a new number that is x + iy. ఒకవేళ ఇది ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని a అనుకున్నట్లయితే ఈ నెంబర్స్ అన్నిటిని కూడా మనం b అనుకున్నట్లయితే అవి ib అవుతుంది, అది a అవుతుంది. రెండింటి కాంబినేషన్ మనకి a + ib అవుతుంది. సో ఈ విధంగా ఒక కొత్త నెంబర్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. రియల్ నెంబర్ అండ్ ఇమేజినరీ నెంబర్, 2 నెంబర్స్ టుగెదర్, రెండింటికి ఎడిషన్ ని సబ్ట్రాక్షన్ ఇలాంటి విషయాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇలా ఫామ్ అయింది. ఇది చేయగలిగింది ఎవరంటే ఆర్గాన్ అని చెప్పాలి. ఆయన ఏం చెప్పాడంటే ఈ నెంబర్ సిస్టమ్స్ అన్ని కూడా ఎక్కడో ఫర్ సపోజ్ ఇక్కడ వరకు x అనుకున్నట్లయితే ఇక్కడ వరకు y అనుకున్నట్లయితే ఈ రెండింటి కాంబినేషన్ తో కుదిరినటువంటి ఈ పాయింట్ ఈ ఒక పాయింట్ మనం x, y అని ఒక జామెట్రికల్ గా కోఆర్డినేట్ జామెట్రీ వెర్షన్ లో అంటే రెనే డెస్కార్టస్ చెప్పినటువంటి కార్టీసియన్ ప్లేన్ ని మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఇలా రాస్తే అది కాంప్లెక్స్ నంబర్, ఈ కాంప్లెక్స్ నంబర్ కి మరొక జామితీయ రూపం అంటే జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినట్లయితే అది ఒక ఆర్డర్డ్ పేరు గాను, అది కూడా ఈ కార్టీసియన్ ప్లేన్ లో ఒక ప్లేస్ లో ఉన్నట్టుగాను ఇవ్వడం జరిగింది. అంటే కాంప్లెక్స్ నెంబర్ ఎలా రియల్ నెంబర్లకి ఒక జామితీయ రూపం ఒక హారిజాంటల్ యాక్సిస్ అని, ఇమేజినరీ నెంబర్లకి హామిల్టన్ ఇచ్చినట్టు ఒక వెర్టికల్ లైన్ మీద జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినట్టుగాను ఈ మొత్తం కాంప్లెక్స్ నెంబర్స్ కి కూడా ఆర్గాన్
ఒక జ్యామితీయ రూపాన్ని ఇచ్చారు. అది ఆల్రెడీ రెనే డెస్కార్ట్ కనిపెట్టి ఉన్నటువంటి కోఆర్డినేట్ జ్యామెట్రీకి లింక్ చేశాడు. ఆ విధంగా ఇది ఈ ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే అది ఆ కాంప్లెక్స్ నెంబర్కి కోఆర్డినేట్ ఫామ్ అని చెప్పవచ్చు అనమాట. సో అందుకని ఈ మొత్తం ప్లేన్ మీద, ఈ 2 డైమెన్షనల్ ప్లేన్ మీద ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ కి ఖచ్చితంగా ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది. ఈ ఎక్స్ కోఆర్డినేట్ ని వై కోఆర్డినేట్ ని రెండింటిని మిక్స్ చేసుకుని ఈ రెండింటి కాంబినేషన్ తో తీసుకున్నట్లయితే అప్పుడు ఆ వచ్చే టోటల్ ప్లేన్ ని ఆర్గాన్డ్ ప్లేన్ అని పిలుస్తారు. అందుకని ఈ ప్లేన్ ని కాంప్లెక్స్ ప్లేన్ ఆర్ ఆర్గాన్డ్ ప్లేన్ అని చెప్పేసి దీన్ని మనం పిలవచ్చు అనమాట. సో చాలా చక్కటి మాట. నేను చాలా నెమ్మదిగా చెప్తున్నాను, క్షుణ్ణంగా వినిపిస్తుంది అనుకుంటున్నాను. మీరు ఆలోచిస్తూ ఫాలో అవ్వండి, ఎక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు. కాబట్టి అలాగే ఇంత పెద్దగా రాయడానికి ఇష్టం లేకుండా సింపుల్ గా చెప్పడం కోసం దీనికి ఏదైనా జెడ్ అని ఇలా నెంబర్ మనం ఒక లెటర్ మనం ఇవ్వచ్చు. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం ఏం పిలుస్తామంటే మనం ప్రతి కాంప్లెక్స్ నెంబర్ ని జెడ్ అని అనొచ్చు. అంటే యూజువల్ గా మనం జెడ్ అని, డబ్ల్యూ అని, ఒమేగా అని ఏదైనా పేరు పెట్టవచ్చు. యూజువల్ గా మనం యూజ్ చేసేది విరివిగా అంటే జెడ్ అంటాం. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని రాయొచ్చు. ఈ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని రాసేటప్పుడు జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని రాసేటప్పుడు ఈ ఎక్స్ ఎవరు అంటే రియల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అని మనం పిలవచ్చు. ఎలా నోటేట్ చేయొచ్చు అంటే నోటేషన్ ఆర్ఈజెడ్ అని పిలవచ్చు. ఆర్ఈజెడ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. అలాగే ఈ మొత్తంలో కేవలం ఈ ఒక్క వైని మాత్రమే తీసుకుని ఐని మినహాయించి ఎక్సెప్ట్ ఐ, ఈ ఐని తీసుకున్నట్లయితే ఐని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. అంటే నోటేషన్ ఏమని చెప్పొచ్చు అంటే ఐఎం జెడ్ అని రాయొచ్చు. ఐ కాకుండా ఇమేజినరీ యూనిట్ కాకుండా మిగిలిన పార్ట్ ఇమేజినరీ పార్ట్. రిమెంబర్ ఐజెడ్ అంతా ఇమేజినరీ పార్ట్ అని అనుకుంటుంటారు సాధారణంగా, అలా అనుకోవద్దు. ఎక్స్ ఏమో రియల్ పార్ట్ అవుతుంది. ఇమేజినరీ యూనిట్ కాకుండా మిగిలిన ఈ నంబర్ ఈ పార్ట్ ని దీన్ని ఏమని పిలుస్తామంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అని పిలుస్తాము. దాన్ని ఐఎం జెడ్ తో డినోట్ చేస్తాము. ఇదేమవుతుందంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటాము, అది ఆర్ఈజెడ్ తో డినోట్ చేస్తాము. రెండు కలిసి రాస్తే జెడ్ అవుతుంది. కాంప్లెక్స్, దీన్ని కాంప్లెక్స్ ఫామ్ అని పిలుస్తారు. దీనికి ఆర్డర్డ్ పేరుగా రాస్తే దీన్ని కోఆర్డినేట్ ఫామ్ అని రాస్తారు. కోఆర్డినేట్ ఫామ్ అని మనం రాసుకుంటాం. ఇంకా కాంప్లెక్స్ నెంబర్ ని రిప్రజెంట్ చేయడం అనేది చాలా రూపాల్లో ఉంది. నేను ఇప్పటికి మీకు కాంప్లెక్స్ ఫామ్ అలాగే కోఆర్డినేట్ ఫామ్ రెండు ఇంట్రడ్యూస్ చేశాను. మున్ముందు ఇంకా వీటిని యూలర్ ఫామ్ అని, అలాగే పోలార్ ఫామ్ అని, అలాగే మోడ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అని, అలాగే సిస్ ఫామ్ అని, ఇలా కొన్ని ఫామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్ లో మీకు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మీకు కాంప్లెక్స్ నెంబర్ అనేది ఎలా ఉంటుంది, అది ఎట్లా వచ్చింది, దాని యొక్క జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ బోర్డు మీద మీకు చూపించాను. సార్ అప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 2 ఉంది కదా సార్, ఇది కాంప్లెక్స్ నెంబర్ అవుతుందా? పక్కాగా రియల్ నెంబర్ అని తెలుసు, కాంప్లెక్స్ నెంబర్ అవుతుందా అనే డౌట్ మనకి రావచ్చు. యాక్చువల్లీ ఇదేంటి 2 ని ఏమని రాయొచ్చు అంటే 2 + 0 అని రాసుకోవచ్చు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ 2 ని ఏమని రాయొచ్చు అంటే 2 + i × 0 అని రాయొచ్చు. అంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. యాక్చువల్లీ రియల్ నెంబరే కాంప్లెక్స్ నెంబర్ కూడా అవుతుంది. అంటే దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఎలా రాయొచ్చు అన్నమాట, 2, 0 రాయొచ్చు. అలాగే ఒకవేళ 2i ఉంది, దీని ఏమని రాయొచ్చు అంటే 0 + i × 2 అని రాయొచ్చు. ఇలా రాయడం అంటే దీనికి మనం దీన్ని రాయొచ్చు. ఇది ఇమేజినరీ నెంబర్ అవుతుంది, ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అవుతుంది అన్నమాట 2i. ఎందుకంటే ఇందులో రియల్ పార్ట్ లేదు, అది 0గా అయిపోయింది కాబట్టి. ఏ కాంప్లెక్స్ నెంబర్ లో అయితే రియల్ పార్ట్ 0 అవుతుందో ఆ కాంప్లెక్స్ నెంబర్ ని మనం ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అని పిలుస్తారు. ఏ కాంప్లెక్స్ నెంబర్ లో అయితే ఇమేజినరీ పార్ట్ 0 అయిపోతుందో అటువంటి కాంప్లెక్స్ నెంబర్ ని మనం ప్యూర్లీ రియల్ నెంబర్ అని అనొచ్చు. సో చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ప్యూర్లీ రియల్. వాట్ ఈస్ ప్యూర్లీ రియల్? ప్యూర్లీ రియల్ మీన్స్ imaginary part of z equal to 0. అలాగే
ఇమాజినరీ, ప్యూర్లీ ఇమాజినరీ అంటే దాని మీనింగ్ రియల్ పార్ట్ ఆఫ్ z ఈక్వల్ టు 0. చాలా మంచి విషయాలు, చాలా చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అలాగే వీటితో పాటు ఇక నేను చెప్పాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్స్ లో మనకి టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఏది ఏంటి అనేది ముందు చక్కగా విని నేర్చుకుంటే తర్వాత ఈజీ అవుతుంది. ఇక్కడ మనం ఈ టోటల్ ఆర్గాన్డ్ ప్లేన్ మీద మళ్ళా ఫ్రెష్ గా నేను ఇవన్నీ రబ్ చేసేస్తాను. రబ్ చేసి మీకు క్లియర్ గా ఉండడానికి చూపిస్తాను. ఓకే, ఇది మొత్తం మనకు కనిపిస్తున్నటువంటి ఆర్గాన్ ప్లేన్ అనుకుందాం. ఏదైనా ఒక పాయింట్ ఈ ఆర్గాన్ ప్లేన్ మీద తీసుకుంటే అది ఒక కాంప్లెక్స్ నెంబర్ అవుతుందని వెరీ క్లియర్. ఒకవేళ ఇక్కడ పాయింట్ ఉంటే అది ప్యూర్లీ పాజిటివ్ రియల్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ తీసుకుంటే అది ప్యూర్లీ పాజిటివ్ ఇమేజినరీ అవుతుంది. ఒకవేళ దీని మీద మనం తీసుకున్నట్లయితే ఈ 0 ఆరిజిన్ కాకుండా మిగిలిన పార్ట్ మీద తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడే ఒక నెంబర్ తీసుకున్నా అది ప్యూర్లీ నెగిటివ్ రియల్ నెంబర్ అవుతుంది. ఈ ఆరిజిన్ కాకుండా మిగిలిపోయినటువంటి ఈ రే మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే ఆ పాయింట్ ఆ నెంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే నెగిటివ్ ఇమేజినరీ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆరిజిన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇంకా 0, ఆరిజిన్ అంటే 0 అని చెప్తాం. 0ని అటు ఇమేజినరీ అని అనొచ్చు, లేకపోతే రియల్ నెంబర్ అని అనొచ్చు, ఏదైనా అనొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సార్ రియల్ అయితే ఇమేజినరీ ఎలా అవుతుంది, ఇమేజినరీ అయితే రియల్ అవుతుంది అంటే ప్రతి కాన్సెప్ట్ లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఇది ఒక కాంప్లికేటెడ్ పాయింట్ అవుతుంది. ఆరిజిన్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆరిజిన్ పాజిటివ్ కాదు, 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అని చెప్పి అనుకుంటాం. అలాగే ఇది రియల్ అని అనొచ్చు, అది ఇమేజినరీ అని కూడా అనుకోవచ్చు. ఇది 0 అవుతుంది, అంటే ఇమేజినరీ లైన్ మీద ఉన్నది కాబట్టి ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ఏదైనా ఒక పాయింట్ ని మనం ర్యాండమ్ గా చెక్ చేస్తే ఆ ర్యాండమ్ గా తీసుకున్నటువంటి పాయింట్ ఈ పాజిటివ్ రే మీద ఉండొచ్చు, ఈ పాజిటివ్ రే మీద ఉండొచ్చు, ఈ నెగిటివ్ రే మీద ఉండొచ్చు, నెగిటివ్ రే మీద ఉండొచ్చు, ఆరిజిన్ దగ్గర ఉండొచ్చు, లేదా ఈ క్వాడ్రంట్ లో ఉండొచ్చు, ఈ క్వాడ్రంట్ లో ఉండొచ్చు, ఈ క్వాడ్రంట్ లో ఉండొచ్చు, ఈ క్వాడ్రంట్ లో ఉండొచ్చు. అంటే ఒక పాయింట్ ని మనం ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎన్ని ప్లేసెస్ లో ఎన్ని డిస్టింక్ట్ రీజన్స్ లో ఉండొచ్చు అంటే 1 2 3 4 5 6 7 8 9 డిస్టింక్ట్ రీజియన్స్ లో ఎక్కడైనా ఈ పాయింట్ ప్లాట్ అయి ఉండొచ్చు. సో కాంప్లెక్స్ నెంబర్ అనేది, కాంప్లెక్స్ ప్లేన్ అనేది ఎన్ని డిస్టింక్ట్ రీజియన్స్ గా డివైడ్ చేయబడింది అంటే 9 డిస్టింక్ట్ రీజియన్ గా ఉన్నాయి. ఎక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ప్రతిదీ ఇంపార్టెంటే. ఈ రీజియన్స్ ఐడెంటిఫై చేయడం అనేది మన బ్రెయిన్ కి చాలా అవసరమైనది. 9 డిస్టింక్ట్ రీజియన్స్ ఉన్నాయి, ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఒకవేళ నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను, ఇక్కడ నేను ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో గానీ ఒక కాంప్లెక్స్ నెంబర్ ని తీసుకున్నట్లయితే అంటే అది x, y అయితే అంటే దాన్ని ఎలా రాయొచ్చు, x ప్లస్ iy అనొచ్చు. ఇలా తీసుకున్నట్లయితే ఇది దీనికి జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాబట్టి సెగ్మెంట్ అని పిలుస్తున్నాను. ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఆ లైన్ సెగ్మెంట్ నుంచి ఇంకొక విషయం తెలిస్తే ఇది x యాక్సిస్ తో ఈ పాజిటివ్ డైరెక్షన్ లో చేసేటువంటి యాంగిల్ అలా చూసినట్లయితే అంతే యాంగిల్ చేస్తూ ఇది మిర్రర్ గా ఊహించుకున్నట్లయితే ఇటువైపు మరొక సేమ్ ఇలా వస్తుంది. ఇంతే లెంత్ ఉండేటట్టుగా తీసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్ గా వస్తుంది. అంటే ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే దీని తాలూకా ఈ పాయింట్ తాలూకా ఇది జెడ్ అయితే ఈ కాంప్లెక్స్ నెంబర్ మనం జెడ్ అని పిలిస్తే, ఈ పాయింట్ ని పి అని పిలిస్తే, ఈ జెడ్ తాలూకా ఇమేజ్ అంటే పర్ఫెక్ట్ గా ఫుట్ ఉండాలి. ఇది ఫుట్ అవుతుంది పర్పెండిక్యులర్ గా. అక్కడి నుంచి ఇది ఎంత హైట్ ఉందో అంతే హైట్ తో కిందకు ఉంటుంది, డెప్త్ తో ఇలా కిందకు ఉండేటువంటి పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ ని మనం పి డాష్ అని పిలుచుకోవచ్చు. ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఇది సేమ్ వెర్టికల్ లైన్ మీద ఉంది కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుందంటే సేమ్ రియల్ పార్ట్ ఉంటుంది. నెగిటివ్ y యాక్సిస్ వైపు వచ్చింది కాబట్టి -iy అవడం అనేది కామన్ గా జరిగేది. అంటే ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy అవుతుంది. దానికి ఇమేజ్ గా విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ x యాక్సిస్ తీసుకుంటాం. x యాక్సిస్ ద్వారా తీసుకుంటే
అది x మైనస్ iy అయింది అనమాట. ఇలా అంటే ఒకవేళ ఇక్కడ మనం x గ్రేటర్ దెన్ 0 y గ్రేటర్ దెన్ 0 ఇస్ క్లియర్. x గ్రేటర్ దెన్ 0 అండ్ y గ్రేటర్ దెన్ 0, ఎందుకంటే x, y ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాం కాబట్టి. అదే xy కి x మైనస్ y అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్. ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ అంతే ఉంది. ఈ లెంత్ మనకి ఎంత అవుతుందంటే y అవుతుంది, ఇది x అవుతుంది కాబట్టి ఈ క్రిందకి ఎంత అవుతుందంటే y లెంత్ y అవుతుంది, బట్ ఆ నెంబర్ పరంగా చూస్తే అది మైనస్ y అవుతుంది. అందుకని ఇది సో మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే x, మైనస్ y అని రాయొచ్చు. మరి ఇది కూడా కాంప్లెక్స్ నెంబరే కదా, కాకపోతే జెడ్కి అనుకూలంగా వచ్చింది కాబట్టి మనం దీన్ని ఏమని పిలవాలి? ఏమని పిలవాలి అంటే దీనిని జెడ్ బార్ అని పిలవాలి. జెడ్ బార్ అంటే కాంజుగేట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఈ జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy అనే కాంప్లెక్స్ నెంబర్ కి కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇమేజ్ ఆఫ్ x, y విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ ఈజ్ x, మైనస్ y. చాలా మంచి పాయింట్ ఇది. అంటే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కాంజుగేట్ ఆఫ్ z is z bar. If z equal to x plus iy, then z bar equal to x minus iy. This is the concept of conjugate of a complex number. Conjugate complex number of complex number అని చెప్తాం అన్నమాట. సో చాలా చాలా మంచిది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇలా ఏ కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నా దానికి కాంజుగేట్ కాంప్లెక్స్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఫస్ట్ సపోజ్ మనకి 9 రీజన్స్ ఉన్నాను కాబట్టి 9 రీజన్స్ లోనూ కాంజుగేట్ ఉంటుందో లేదో ఒకసారి మనం ఒక దృష్టి పెడదాం. ఇక్కడ నేను ఇక్కడ రీజియన్ రాస్తాను. పాజిటివ్ x యాక్సిస్ మీద ఉందనుకుందాం. పాజిటివ్ x యాక్సిస్ మీద ఉంటే రీజియన్ గురించి మాట్లాడుతున్నాను. పాజిటివ్ x యాక్సిస్ మీద ఉంటే అది సాధారణంగా పాజిటివ్ నెంబర్ గా ఉంటుంది. అంటే కేవలం మనకి ఎలా ఉండొచ్చు అనమాట, x, 0 లా ఉంటుంది. అంటే మనకి ఏమని చెప్పొచ్చు, x ప్లస్ i0 అని చెప్పొచ్చు. అప్పుడు దానికి ఇది z అవుతుంది అనుకుందాం. ఇక్కడ z బార్ రాస్తున్నాను అంటే x మైనస్ i0. x మైనస్ i0 నథింగ్ బట్ x ప్లస్ i0. రెండు సేమే. అంటే పాజిటివ్ రియల్ యాక్సిస్ అంటే పాజిటివ్ x యాక్సిస్ మీద ఉన్నటువంటి ప్రతి నంబర్ కి దానికి అదే కాంజుగేట్ అవుతుంది. రిమెంబర్ ఇట్. అండ్ రెండో విషయం తీసుకుందాం. ఒకవేళ పాజిటివ్ y యాక్సిస్ మీద ఉన్నట్లయితే ఆ నెంబర్ మనకి ఎట్లా ఉంటుంది సాధారణంగా అంటే 0 ప్లస్ iy లా ఉంటుంది. 0 ప్లస్ iy లా ఉంటే దానికి 0 మైనస్ iy అంటే మనకి ఏమైంది, 0 ప్లస్ iy వేరు, 0 మైనస్ iy వేరు. అంటే ఒక నెంబర్ ఎక్కడ ఉంటే దాని కాంజుగేట్ సేమ్, ఇది ఎంత డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ యాక్సిస్ మీద ఉన్నటువంటి ప్రతి నంబర్ కి కాంజుగేట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ x యాక్సిస్ మీద తీసుకున్నాం. నెగిటివ్ x యాక్సిస్ మీద తీసుకుంటే సాధారణంగా మైనస్ x ప్లస్ i0 అవ్వాలి. ఇది దీని మీద ఉన్న ప్రతి నంబర్ మైనస్ x ప్లస్ i0. సో దానికి మనకి ఏమవుతుందంటే మైనస్ x మైనస్ iy అంటే i0 అవుతుంది. అంటే ఈ రెండు వేరు కాదు, రెండు ఈక్వల్ గానే వచ్చాయి. మైనస్ x ప్లస్ i0, మైనస్ x మైనస్ i0 బోత్ ఆర్ సేమ్. అంటే దీన్ని బట్టి కూడా మనకి ఏమర్థం అవుతుంది అంటే నెగిటివ్ x యాక్సిస్ మీద ఉన్న ప్రతి నంబర్ తాలూకా కాంజుగేట్స్ కూడా మళ్ళా అవే అవుతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దీన్ని బట్టి చూస్తే x యాక్సిస్ మీద ఉన్న ఏ నెంబర్ అంటే ప్రతి రియల్ నెంబర్ కి దానికి అదే సెల్ఫ్ కాంజుగేట్ అవుతాయి. విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆరిజిన్ ఏమవుతుంది, ఆబ్లిక్, ఇది ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఆరిజిన్ కాబట్టి ఆరిజిన్ తీసుకున్నట్లయితే 0 ప్లస్ i0 నథింగ్ బట్ 0 మైనస్ i0. సో రెండు కూడా కాంజుగేట్ అవుతుంది. సో దీన్ని బట్టి రియల్ లైన్ మీద ఉన్న ఏ నంబర్ తీసుకున్నా అంటే రియల్ నంబర్లన్నింటికి వాటికి అవే కాంజుగేట్ అవుతాయి. రియల్ నంబర్స్ కాకుండా ఉంటే అంటే నాన్ రియల్ నంబర్స్ మనం మొత్తం నెంబర్ సిస్టమ్ ఇప్పుడు రెండు రకాల నెంబర్ సిస్టమ్ తయారైనట్టు. ఒక్క రియల్ నెంబర్ తీసుకుంటే రియల్ లైన్, ఒక్క ఇమేజినరీ తీసుకుంటే ఇమేజినరీ నెంబర్ సిస్టమ్. అలా కాకుండా ఇమేజినరీ నెంబర్ సిస్టమ్, రియల్ నెంబర్ సిస్టమ్ అండ్ ఎంటైర్ ఆర్గాన్ ప్లేన్ అంతా తీసుకుంటే ఇదంతా ఒక కొత్త కాంప్లెక్స్ ప్లేన్ తయారైంది, కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్స్. ఈ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ ని రెండుగా విడగొట్టొచ్చు, రెండు డిస్టింక్ట్ గా. ఒకటి రియల్ నెంబర్ సిస్టమ్,
ఆర్ రిమైనింగ్ అన్ని నాన్ రియల్ నెంబర్స్. అంటే మనం ఏమని చెప్పవచ్చు అంటే కాంప్లిమెంట్ ఆఫ్ రియల్ నెంబర్ సిస్టమ్. కాంప్లిమెంట్ ఆఫ్ రియల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ రియల్ నెంబర్ సిస్టమ్ యూనియన్ నాన్ రియల్స్ అని మనం చెప్పొచ్చు. కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్ సిస్టమ్ యూనియన్ కాంప్లిమెంట్ ఆఫ్ రియల్ నెంబర్ సిస్టమ్. అంటే రియల్ నాన్ రియల్ అని చెప్పొచ్చు. ఆ విధంగా చూస్తే ఈ రియల్ నెంబర్ సిస్టమ్ అన్నింటికి వాటికి అవే కాంజుగేట్స్ అవుతున్నాయి. నాన్ రియల్స్ కి కాంజుగేట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్ లో నెంబర్స్ తీసుకుంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో కాంజుగేట్స్ ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్ లో నెంబర్స్ తీసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటే వాటి కాంజుగేట్స్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటాయి. ప్లీజ్ రిమెంబర్, ఎందుకంటే కాంజుగేట్ అనేది మనకి విత్ రెస్పెక్ట్ ఇమేజెస్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి పై వైపున ఉన్న ఇప్పుడు సపోజ్ సెకండ్ క్వాడ్రంట్ లో మనం తీసుకుంటే పాయింట్స్ వాటి కాంజుగేట్స్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్ లో పాయింట్స్ మనం తీసుకుంటే వాటికి కాంజుగేట్స్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటాయి. ఈ విధంగా నెగిటివ్ వైఎక్స్ మీద పాయింట్స్ తీసుకుంటే పాజిటివ్ వైఎక్స్ మీద కాంజుగేట్స్ ఉంటాయి. పాజిటివ్ వైఎక్స్ మీద పాయింట్స్ తీసుకుంటే నెగిటివ్ వైఎక్స్ మీద కాంజుగేట్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అనే దాన్ని మీకు కాంజుగేట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ఈ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ వచ్చింది. కొత్త కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్, కొత్త నెంబర్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. ఆ నెంబర్స్ ఎప్పుడైనా సరే ఒక నెంబర్ సిస్టమ్ ఉంది అంటే ఆ నెంబర్ సిస్టమ్ మీద ఏం జరుగుతాయి, ఏమేమి ఉంటాయి, ఎందుకు అసలు ఈ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ మనకి కావాలి అంటే రియల్ నెంబర్ సిస్టమ్ ఎట్లా అయితే మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని మీద ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆపరేషన్స్ అన్ని వచ్చాయో అలాగే కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ మీద కూడా ఇంకా ఆపరేషన్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్స్ అన్ని ఎలా ఎడిషన్ ఉందా, సబ్ట్రాక్షన్ ఉందా, మల్టిప్లికేషన్ ఉందా, డివిజన్ పాసిబుల్ అవుతుందా కాలేదా, అలాగే ఒక నెంబర్ దాని సైజ్ ఎంత ఉంటుంది అంటే రియల్ నెంబర్ 3 అనుకోండి 3 యూనిట్స్ అంటాం, -3 అనుకోండి -3 యూనిట్స్ అంటే +3 యూనిట్స్ అని పిలుస్తాం. ఇలా నెంబర్కి మనం మాడ్యులస్ చెప్పొచ్చు. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ కూడా సైజ్ ఉంటుంది, అది ఏంటనేది అంటే ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాయనే విషయాలు మనం చెప్తాం నెక్స్ట్ క్లాస్.